ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కేబినెట్లో చర్చ జరగనుంది. అభివృద్ధి పెట్టుబడులు, నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. పలు పథకాలను అమలు చేస్తూ పరిశ్రమలను ఆమోదించే కీలకమైన అంశాలతో ఏపీ సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఇక 7వ ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు సంబంధించిన 28,546 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1,450 ఎకరాల మౌలిక వసతుల కల్పనకు 1,052 కోట్లతో టెండర్ పిలవడానికి కేబినెట్ ఆమోదించనుంది. ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కేబినెట్లో చర్చ జరగనుంది. అభివృద్ధి, పెట్టుబడులు, నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. పలు పథకాలను అమలు చేస్తూ పరిశ్రమలను ఆమోదించే కీలకమైన అంశాలతో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. 7వ ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు సంబంధించి 28,546 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1,450 ఎకరాలు మౌలిక వసతుల కల్పనకు 1,052 కోట్లతో టెండర్ పిలవడానికి కేబినెట్ ఆమోదించనుంది.